హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లీ రైస్ అండి. దీన్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరగాయలు ఏం లేనప్పుడు 2 నిమిషాల్లో ఈ రైస్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి, అలాగే 4-5 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1 స్పూను తెల్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి 1/2 స్పూను సాల్ట్ వేసుకొని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్ లాగా వద్దు, కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో నూనె అయినా వాడుకోవచ్చు, కానీ నెయ్యి అయితే మంచి టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న 1 కప్పు రైస్ వేసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి స్టవ్ ఆపేసుకొని దీన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకే కాదండి, అన్నం మిగిలిపోయినా సరే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకునే పల్లీ రైస్ రెడీ అయినట్లే.